9వ ప్రశ్న ఏంటి అంటే, యేసు ప్రభువు పుట్టింది కన్య అయినటువంటి మరియకు పుట్టాడు. అది నిజంగా అవసరమా? కన్యకి ఎట్లా పుడతాడు? అపోస్తుడైన పౌలు సువార్త చెప్పినప్పుడు కన్యక అయినటువంటి మరియకు పుట్టాడని దాన్ని నొక్కి చెప్పలేదు కదా. ఆ విధంగా మనం కన్యక అయినటువంటి మరియకు పుట్టాడు అని మనం కూడాను ఆ విషయాన్ని ప్రక్కన పెట్టి చెప్పాలి కదా. కన్యక అయినటువంటి మరియకే ఎందుకు పుట్టాడని ఎందుకు మనం నొక్కి చెప్పాలి అనేటువంటి ప్రశ్న కూడా ఉన్నది. ఒక వచనం చదవండి. 1 తిమోతి 3:16. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శరీరుడిగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను అని ఈ మాటలు ఎవరు రాస్తున్నారు? ఆ మాటలు పౌలు రాస్తున్నాడు. మరి పౌలు ఆయన ఒక మర్మం గురించి చెప్తున్నాడు. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఏంటి ఆ మర్మం అంటే, ఆయన శరీరుడిగా ప్రత్యక్షుడయ్యాను. అంటే దేవుడు మనిషిగా రావటం అది మర్మం. దేవుడు మనిషిగా ఎట్లా రాగలడు? కాబట్టి అది మర్మము అని ఆ విషయం చెప్పినప్పుడు కన్యక అయినటువంటి మరియకు పుట్టినట్టుగా అదొక మర్మమైనటువంటి విషయంగా దాన్ని పౌలు చెప్తున్నట్టుగా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. మనం ఆలోచిద్దాం. ఒక విధంగా పరలోకంలోనే దేవుడు మనిషి అయ్యి పరలోకం నుండి దేవుడిగా డైరెక్ట్గా వస్తే అప్పుడు ఆయన ఏమంటాం? ఆయన దేవుడు అంటాం కదా. ఆయన మనిషి అని నమ్ముతామా? మనం నమ్మలేము. ఎందుకంటే ఆయన పరలోకం నుండి డైరెక్ట్గా వచ్చాడు. ఆయన మనిషి ఎట్లా అవుతాడు? కాబట్టి దేవుడు అంటాం. ఒకవేళ ఆర్డినరీగా మనిషిగా జోసెఫ్కి మరియమ్మకి వారి కలయికను బట్టి మనలాగా అది ఆయన కూడా ఆ విధంగా మానవుడిగా పుడితే నువ్వు దేవుడివయ్యా అని అనటానికి వీలవుతుందా? కాబట్టి ఏ విధంగా చూసినా కానీ ఆయన మనిషి, దేవుడు, 100% గాడ్, 100% మ్యాన్ అని చెప్పటానికి కానీ ఆయన నమ్మటానికి కానీ అది చాలా అసాధ్యంగా ఉంటుంది అన్నమాట. దేవుడు ఈ విధంగా కన్యక ద్వారా పుట్టడం వలన ఆయన దేవుడు మనిషి అని నమ్మటానికి అనువుగా ఉండేటట్టుగా చేశాడన్నమాట అని మనం గ్రహించాలి. ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూసేటట్లయితే 21, 22, 23 చదువుదాం. అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ప్రవక్త ఏ ప్రవక్త అంటే యెషయా ప్రవక్త 7:14 చెప్పినటువంటి మాటలు ఇమ్మాన్యుయేల్ ప్రవచనం అంటాం కదా, ఆ మాటలు నెరవేరినాయి అని చెబుతూ మత్తయి 1వ అధ్యాయం చదివితే ఆయన స్పెషల్గా ఆయన చెప్పేది ఏంటంటే ఆయన కన్యక అయినటువంటి మరియమ్మకు పుట్టాడు అని ఎంఫసైజ్ చేస్తాడన్నమాట. ఒక వచనం చదువుదాం. 1వ అధ్యాయం 25వ వచనం. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండాను. ఎవరు? యోసేపు అన్నమాట. యేసు ప్రభు పుట్టినంత వరకు యోసేపు మరియమ్మతో కలవలేదు. ఆ రిలేషన్షిప్, ఇంటిమేసీ అది లేదన్నమాట. ఓకే, దాని అర్థం ఏంటంటే ఆయన పుట్టిన తర్వాత కలిశారని అర్థం. కానీ అది చూడండి ఎంత జాగ్రత్తగా రాశాడు. ఆయన పుట్టేంత వరకు వాళ్ళు కలవలేదు. అంటే ఆవిడ వర్జిన్ గానే ఉన్నది, కన్యకగానే ఉన్నది. కన్యకగా పుట్టాడు అని అనటానికి మత్తయి చాలా ఎంఫసైజ్ చేసి రాశాడు అన్నమాట. ఇంకొక వచనం కూడా చూద్దాం. రోమా 8:3. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని పాప పరిహారమును నిమిత్తము నెక్స్ట్ వర్డ్స్ దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవుని యొక్క కుమారుడు పాప శరీర ఆకారంతో ఉన్నాడు. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. అంటే పాపిగా ఉన్నటువంటి ఆ మానవ ఆకారంలో వచ్చాడు, కానీ పాపం లేదన్నమాట. ఒకటి. రెండోది ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఆయన పాపం లేనటువంటి శరీరం నిజంగా దాల్చాడు. అంటే నిజమైనటువంటి వ్యక్తే, అయితే పాపం లేనటువంటి వ్యక్తి. మానవులు పాపంతో ఉంటారు కాబట్టి ఆ పాప ఆకారం అయితే ఆయనకు ఉన్నది.
ఆ మాట చాలా గార్డెడ్గా వ్రాయబడినటువంటిది అన్నమాట. పాప శరీర ఆకారం అంటే పాపం లేనటువంటి మనిషిగా ఉండి నిజమైనటువంటి మనిషిగా ఉన్నాడని ఆ విధంగా ఆ మాటలను బట్టి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది అంటారు యేసు ప్రభు కన్యక గర్భాన్ని ధరించాడు, మరి పాపం అనేది యోసేపు ద్వారా వచ్చేది, యోసేపు పార్ట్ ఆయన పుట్టుకలో యోసేపు పార్ట్ ఏం లేదు, మరియమ్మ ఒక్కతే ఉంది కాబట్టి ఆయనలో పాపం లేదు అంటారు. అంటే యోసేపు ద్వారానే పాపం వస్తుంది, మరి కన్యక అయినటువంటి మరియ ద్వారా రాదా పాపం? అది కూడా అర్థం చేసుకోవాలి. దానికి ఏమంటారంటే కొంతమంది లేదండి మరియమ్మలో పాపం అనేది లేదు, ఇమ్మాక్యులేట్ మేరీ అంటారు, పాపం లేని మరియమ్మ. యేసు ప్రభు పాపం లేకుండా పుట్టాలి అని అంటే మరియమ్మ కూడా పాపం ఉండకూడదు అనే ఒక థియరీ ఉన్నదన్నమాట. అయితే దానిలో ఒక సమస్య ఏంటంటే మరి మరియమ్మ పాపం లేకుండా పుట్టింది అంటారు కదా, పాపం లేకుండా ఎట్లా పుట్టింది? వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళిద్దరు కూడా పాపం లేదని అర్థం కదా. మరి వాళ్ళ పేరెంట్స్ ఎట్లా పాపం లేకుండా, వాళ్ళ పేరెంట్స్ పాపం లేకుండా పుట్టాలి అంటే మరి వాళ్ళ పేరెంట్స్ కూడా పాపం లేకుండా ఉండాలి కదా. కాబట్టి అది కాదు, ఆ సమస్యకి అది పరిష్కారాన్ని ఇచ్చేటువంటి సమాధానం కాదు. పరిశుద్ధాత్మ ద్వారా ఆవిడ గర్భం ధరించింది కాబట్టి మరియమ్మ యొక్క పాపం యేసు ప్రభువుకి అంటకుండా, ఆ పాప స్వభావం మరియమ్మ యొక్క పాప స్వభావం యేసు ప్రభుకి అంటకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఒక విధంగా జల్లెడి పట్టినట్టుగా మనం గ్రహించాలి. కాబట్టి పాపరహితుడు యేసు ప్రభు, పాపరహితుడు, పాపం లేదు. ఇంకొకటి, ఆయన మరి పాపరహితుడైతే ఆయన శోధింపబడితే మరి ఆయన శోధన అంత బలంగా ఉండదు కదా. మనం పాప స్వభావంతో ఉన్నాం కాబట్టి మన మీద వచ్చేటువంటి పాప శోధన చాలా బలంగా ఉంటుంది. మనం పాపం చేయకుండా ఉండాలి. పాప స్వభావంతో ఉండి పాపం చేయకుండా ఉండటం చాలా కష్టం. యేసుప్రభుకి అయితే పాప స్వభావం లేదు, ఆయనకు చాలా సులువు. పాప స్వభావం లేదు కదా ఆయనకి, మరి ఆయన శోధన తక్కువ, మన శోధన ఎక్కువ అనేటువంటి ఆలోచన కూడా కొంతమందికి ఉంటుంది. అది కూడా తప్పే. ఎందువలన తప్పు అని అంటే ఇక్కడ ఆదాము పాపంలో పడ్డాడు. మరి ఆదాము పాపంలో పడక ముందు ఆదికాండం 2వ అధ్యాయంలో చూసినటువంటి రీతిగా ఆయనలో ఏ పాపం లేదు, దిగంబరిగా ఉన్నారు ఆదాము అవ్వలు అంటే పరిశుద్ధులు అన్నమాట. దాచుకునే పాపం ఏమీ లేదు అనేటువంటి రీతిగా వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి పాప స్వభావం లేనటువంటి ఆదాము పాపంలో ఎట్లా పడ్డాడు? అదేవిధంగా సెకండ్ యాడమ్, యేసు ప్రభువుకు సెకండ్ యాడమ్, ఆయన పాపంలో లేకపోయినప్పటికీ ఆయన శోధన అంత ఎక్కువగా ఉన్నది కాబట్టి ఆయన శోధన తక్కువ కాదు. ఆదాం అయితే శోధనలో పడిపోయాడు, ఈయనైతే శోధనలో పడిపోకుండా అంత బలమైనటువంటి రీతిగా శోధన వచ్చినప్పటికీ ఆయన పడిపోలేదు. మరి మత్తయి కానీ లేకపోతే లూకా కానీ 4వ అధ్యాయంలో మనం చూసేది ఏంటంటే స్వయంగా సైతానుడు వచ్చి శోధించాడు కదా. ఆయన శోధన మీరు చూడండి, ఎంత గట్టి అయినటువంటి శోధనలో పాపరహితుడైనా కానీ మరి సైతానుడు అంత బలంగా శోధించాడు. డైరెక్ట్గా వచ్చి మనం ప్రార్థన చేస్తాం అంటే ప్రభు ప్రార్థనలో ఈ శోధన నుండి, ఈ కీడు నుండి తప్పించుము, ఆ శోధన నుండి ప్రొటెక్ట్ us ఫ్రమ్ ద టెంప్టేషన్. ఏం శోధన? ఎందుకంటే అది 6వ అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆ విధంగా ప్రభు ప్రార్థన ఉంటుంది అన్నమాట. అలాంటి శోధనలో పడకుండా రక్షించు ప్రభు అని. 4వ అధ్యాయంలో ఉంటుంది యేసు ప్రభు శోధన ఉంటుంది. యేసు ప్రభు శోధన ఎంత గట్టిగా ఉంటుంది, సైతానే వచ్చి ఆ విధంగా బలంగా శోధించినప్పుడు అలాంటి శోధన మన మీద ఉంటే మనం తాళుకోలేము. కాబట్టి ప్రభువా అలాంటి శోధన నుండి నన్ను రక్షించు. ఎందుకంటే యేసు ప్రభులాగా మనం తాడుకోలేము అలాంటి శోధన. కాబట్టి యేసు ప్రభు మీద వచ్చేటువంటి శోధన బలమైంది, మనకంటే బలమైంది. ఇంకొక విధంగా కూడా ఆలోచించుకోవచ్చు. కొంతకాలం క్రిందట నేను ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఆ కాన్ఫరెన్స్ మెంబర్స్ని స్లమ్స్లో పెట్టారు ముంబైలో. అక్కడ ఒక రోజు ఒక రాత్రి ఉన్నామన్నమాట. అక్కడ నేను ఉండలేకపోయాను. ఎందుకంటే స్లమ్స్లో ఉండేటువంటి అలవాటు నాకు లేదు, నాకు చాలా కష్టంగా ఫీల్ అయ్యాను. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. ఎందుకంటే ఆ స్లమ్లో పుట్టి పెరిగినటువంటి వాళ్ళకి ప్రాబ్లమే లేదు. వేరే సాంప్రదాయం నుండి వేరే ప్రాంతం నుండి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి నాకు కష్టమైంది. అదేవిధంగా యేసు ప్రభు దేవుడిగా పరలోకం నుండి, పరిశుద్ధమైనటువంటి పరలోకం నుండి ఆయన పాపుల దగ్గరికి వచ్చాడు. మనది పాప సంస్కృతి, ఆయన పరిశుద్ధమైనటువంటి సంస్కృతి. ఎవరికి కష్టం? పాపరహితుడిగా వచ్చినటువంటి వ్యక్తి పాపులతో నివసించటం ఎంత కష్టం. ఈ సముద్ర తీరం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వలస వాళ్ళు ఉంటారు కదా,
అక్కడికి వెళ్తే ఆ చేపలు, ఆ గబ్బు, కొంతమంది ముక్కు మూసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సంతోషంగానే ఉంటారు. మీరు వెళ్తే అక్కడికి వెళ్తే అబ్బా ఉండలేకపోతున్నాం ఆ చేపల వాసనకు అంటారు కదా, అలాంటి పరిస్థితి అనమాట. కాబట్టి వేరే సాంప్రదాయం నుండి, పరిశుద్ధమైనటువంటి పరలోక సాంప్రదాయం నుండి పాప సాంప్రదాయమైనటువంటి మానవ లోకానికి అక్కడ జీవించటం ఆయనకి ఎక్కువ శోధన. ఇది ఇట్స్ మోర్ డిఫికల్ట్ ఫర్ హిమ్. ఆ విధంగా గ్రహించాలి. అయినప్పటికీ ఆయన ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. ఆయనకు శోధన ఎక్కువైనప్పటికీ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్, వాళ్ళ కోసమే వచ్చాడు. కాబట్టి వర్జిన్ బర్త్ అనేది అది అవసరం అన్నమాట. ఎందుకంటే పాపం లేనటువంటి వ్యక్తిగా పాపుల కోసం మరణించాడు. మానవులు పాపులు, మానవుల్ని పాపం నుండి రక్షించడానికి మానవుడిగా వచ్చాడు. పాపం నుండి ఉద్ధరించడానికి పాపం లేనటువంటి ఆయనగా వచ్చి ఆయన బలిగా అర్పించాడు. అలాంటి మనిషి మనకి బలియాగంగా ఉన్నాడు కాబట్టి, అందులో సంతోషంగా ఆయన జీవితాన్ని అర్పించుకున్నాడు కాబట్టి, పాపరహితుడైనటువంటి వ్యక్తి సంతోషంగా బలులైతే బలుల్ని మనం జంతువుల్ని బలవంతాన తీసుకొచ్చి వాడిని బలిగా చంపుతారు. కానీ యేసుప్రభు అయితే అట్లా కాదు, మనిషిగా వచ్చి సంతోషంగా తన జీవితాన్ని అర్పించుకుని ఆ శిలువలో చనిపోయాడు అన్నమాట. పాపరహితుడిగా పుట్టింది ఎందుకంటే మరణించటం కోసం. ఆయన మరణ పునరుద్ధానాలు లేకపోతే యేసుప్రభు యొక్క జన్మానికి అంత ప్రాముఖ్యత ఉండదు. ఆయన మరణ పునరుద్ధానాలను బట్టి ఆయన పుట్టుకకి అంత ప్రాముఖ్యత వచ్చింది. కాబట్టి ఇది గంభీరమైనటువంటి సత్యం. దేవుడు మనిషి కాదు, ఇన్కార్నేషన్ అంట, మనుజావతారుడు అంటే అవతారమే కాదు, మానవుడి స్వభావంతో పుట్టినటువంటి దేవుడు అని మనం గ్రహించుకోవాలి.